భగవద్గీత అనేది దేశకాల పరిస్థితులకు సంబంధించిన జ్ఞానం కాదు. ఒకవేళ ఆయా దేశకాల పరిస్థితులకు సంబంధించిన జ్ఞానం అయ్యుండుంటే ఇప్పుడు భగవద్గీత అవుట్డేటెడ్ అయిపోయేది. అలాంటి భగవద్గీత ఇలాంటి పురాణం కాదు, కథలు కావు, కావ్యం కాదు. భగవద్గీత అనేది శాస్త్రం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురుం అంటే ఒక ప్రదేశానికి కానీ పరిమితమైన కానీ ఒక సమయంలో కానీ అయితే జగద్గురు కాదు. వేదం అంటే ఏంటి అంటే వ్యష్టి సమష్టిలో లయమైనప్పుడు మీ యొక్క ఇంద్రియములు బుద్ధికి అతీతమైనటువంటి జ్ఞానము ఆ సమష్టి సమాధిలో ఆ ఈశ్వరుని యొక్క శ్వాసగా ప్రకటమైన జ్ఞానాన్ని వేదం అంటారు. దాని యొక్క సారమే ఉపనిషత్తు, బ్రహ్మ విద్య. దాన్నే మరొక్కసారి ఆ పరంపరను ఎక్కడైతే విస్మరించి ప్రజలు విచ్చలవిడిగా అధర్మాన్ని ఆచరిస్తున్నారో ఆయా సమయంలో మళ్ళీ ధర్మం ఉద్ధరించడానికి, ధర్మ స్థాపన కోసం ఈ జ్ఞానం వచ్చింది. అది 4వ అధ్యాయం చెప్పారు స్వయంగా భగవాన్. అందువలన వేదం యొక్క జ్ఞానం మరొక్కసారి భగవాన్ శ్రీకృష్ణ ద్వారా ప్రకటమైంది.